పేరుకు ప్రభుత్వ దవాఖానాలు అయినా అక్కడికి వెళితే జేబుల నిండా డబ్బులుండాల్సిందే. డాక్టర్లు ఉచితంగా టెస్టులు చేసినా మందులు మాత్రం బయట కొనుక్కోవాల్సిందే. పైసలు లేవంటే మందులు దొరకనట్టే. వరంగల్ జిల్లాలోని చాలా ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ కొరత రోగులకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేదలకు వైద్యం అందినా మందులు దొరకడం లేదు. దీంతో డబ్బులు పెట్టి బయట మెడికల్ షాపుల్లో కొనాల్సి వస్తోంది. జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 ఏరియా ఆసుపత్రులు, 12 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 12 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఈ హెల్త్ సెంటర్లకు 300 రకాల మందులను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మొదట ఈ మందులను సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ కు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, హెల్త్ సెంటర్లకు పంపిస్తారు. అయితే ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే మెడిసిన్స్ లో దాదాపు 30 రకాల మందులు రావడం లేదు. ఉన్న మందులను కూడా ఆసుపత్రి సిబ్బంది పేషెంట్లకు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రిలో మందుల కొరత రావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు మందుల వివరాలు తెలుసుకొని తెప్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు రోగులు. సీజనల్ వ్యాధులు విజృంభించడంతో పల్లెలు, ఏజెన్సీల్లోని జనం జ్వరాలు, కీళ్ల నొప్పులతో ఆసుపత్రులకు వెళితే మందులు లేవని డాక్టర్లు చెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పులు చేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు రోగులు. ఈ వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ములుగు ఏజెన్సీ ఏరియాలో విష జ్వరాలు ప్రబలినాయి. నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ రిలీజ్ కాలేదు, గోదాముల నుంచి పంపించట్లేదు మాకు అని చెప్తున్నారు. దాంతో సరైన మెడిసిన్ లేక ఆ రోగాలు తగ్గక తప్పనిసరి వీళ్ళు స్తోమత లేకున్నా కూడా ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే సరైన మెడిసిన్ లేక వైద్యం అందించలేకపోతున్నారు. డాక్టర్లు గోదాం నుండి మెడిసిన్ రిలీజ్ కాలేదు అని చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించి వెంటనే మెడిసిన్ రిలీజ్ చేసి పేద ప్రజలను ఆదుకోవాలి. విష జ్వరాలు, ఎటువంటి రోగాలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో రవాణా సౌకర్యం లేక, ఆ రోగాలు ఎరికట్టాలని వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు అటువంటి రోగాలతో బాధపడుతూ వైద్యం అందకుండా వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఈ కాలంలో వచ్చే రోగాలకు సంబంధించిన మెడిసిన్ అటువంటి పిహెచ్లు అందుబాటులో ఉండి వైద్యులు కూడా సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని కోరుచున్నాను. సాధారణ మందులే కాదు, ఎమర్జెన్సీ మందులు కూడా కొరతే. నెల రోజులుగా ఇదే పరిస్థితి. అయితే కొన్ని మందులు కొరత ఉన్నాయంటున్నారు డాక్టర్లు. మాకు అవైలబుల్ ఇక్కడ ట్రీట్మెంట్ ఏమి ఇస్తామో దాని ప్రకారం ఉంది. ఇక్కడ సీజనల్ డిసీజెస్ వరకు ఫీవర్, మోషన్స్ వాటికి వస్తుంటారు. వాటి వరకు మేము మేనేజ్ చేయగలుగుతున్నాం. రీసెంట్గానే మాకు ఈ క్వార్టర్ స్టాక్ కూడా మేము తీసుకున్నాం. వరంగల్ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్, సిఎస్సి, పిఎస్సి, డిఎంఈ హాస్పిటల్స్ 6 ఉన్నాయి. అర్బన్ సెంటర్స్ 104 వెహికల్స్ మా దగ్గర నుంచి మెడిసిన్స్ మొత్తం సప్లై మేమే చేస్తాం. ఇప్పటి వరకు అయితే దాదాపు మాకు 500 చిల్లర ఐటమ్స్ ఉంటాయి. 500 చిల్లర ఐటమ్స్లలో దాదాపు వస్తున్నాయి. కొన్ని మాత్రమే ఏది తక్కువ ఉన్నాయి. 1-2 ఐటమ్స్ ఏమన్నా షార్టేజ్ ఉంటుండవు. 10 నెలలుగా డెక్లోపినాక్ టాబ్లెట్స్ సరఫరా లేదు. 2 నెలలుగా ప్యూరాజోలిడిన్ అందుబాటులో లేవు. మలేరియా రోగులకు అందించే క్లోరోక్విన్, ఫిట్స్ రోగులకు అందించే క్లోబోజైమ్ వంటి మెడిసిన్స్ కూడా కరువయ్యాయి. ఆసుపత్రి అధికారుల తీరు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు రోగులు.